ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, హిందాల్కో, బజాజ్ ఆటో, ఎటర్నల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్గా ఈరోజు మార్కెట్కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అనిల్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, మనం చూసినట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే ప్రస్తుతానికి మరి నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి అసలు ఈ రోజు స్టాక్స్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్, మీరేమంటారు? సో నిన్న కూడా చూసాము, మార్కెట్స్ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఇవాళ కూడా అలాగే పరిస్థితి కనబడుతుంది. ఇవాళ మచ్ హైయర్. మనం నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక 23,700 అనేది బేస్ ఉంటుంది అనుకున్నాము, బట్ అది కూడా బ్రీచ్ అయింది. 23,632 దగ్గర కరెంట్లీ మార్కెట్ ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 0.7%, సెన్సెక్స్ కూడా 75,496 దగ్గర ఒక 0.68% పడిపోయింది. సో ఏంటంటే మార్కెట్లో భయాలు అనేది మాత్రం ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది. ఎస్పెషల్లీ సండే రోజు, ఆదివారం రోజు మోడీ గారు కొన్ని ఏదైతే పొదుపు చర్యలు, ఆస్టెరిటీ చర్యలు ఏవైతే అనౌన్స్ చేశారో దాని తర్వాత మార్కెట్ లో కొంచెం అంటే అందరికి కూడా కొంచెం భయం పట్టుకుంది. మేబీ ఈ యుద్ధం ఎఫెక్ట్ ఏదైతే ఉందో, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి, దాని వల్ల మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్, బంగారం మూడ్స్ ఎక్కువగా పెరగడం వల్ల వచ్చిన కరెంట్ అకౌంట్ డెఫిసిట్, దానిపై ద్రవ్యోల్బణం యొక్క భయాలు అనేది మార్కెట్ ను వెంటాడుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే లాభాలు ఉన్నాయి, ఇన్వెస్టర్స్ లాభాలు బుక్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. నిన్న ఎక్కువగా అమ్మినవి చూసుకుంటే కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది నిన్న ఎక్కువ కనబడింది. అండ్ ఏవైతే స్పెసిఫిక్ సెక్టర్స్ మోడీ గారు కొంచెం జాగ్రత్తలు తీసుకోమన్నారు, బంగారం కానీ, ట్రావెల్ కానీ, హోటల్స్ కానీ, ఏవైతే మళ్ళీ ఆయిల్ కన్సంప్షన్ కానీ, ఆటోమొబైల్స్ కొంచెం తక్కువ యూజ్ చేయమన్నారు, అవి కానీ, ఇవన్నీ కూడా నిన్న కొంచెం దెబ్బతిన్నట్టు అనిపించింది. ఆ సెంటిమెంట్ ఇంకా విడలేదు, ఆ భయం ఇంకా అలాగే ఉంది. ఇవాళ కూడా ఇది స్టార్టింగ్ ఆల్రెడీ కనబడతా ఉంది. బై ఎండ్ ఆఫ్ ద డే ప్రాబబ్లీ ఇంత తక్కువ కాకుండా కొంచెం రికవర్ అయ్యే అవకాశాలు బై ఈవినింగ్ బై 3 o'clock వరకు ఉన్నాయండి. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. వెంకటేశ్వర్లు కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బిఐ, ఎల్టిఎం అండి, 3 ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా 3 స్టాక్స్? ఓకే, ఎల్టిఎం, ఎస్బిఐ. ఓకే ఓకే. సో ఒకటండి, మీరు ఎస్బిఐ కూడా అడిగారు. సో ఎస్బిఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎస్బిఐ వచ్చేసి ఇప్పుడు కరెంట్లీ అండర్ వాల్యూడ్ అండి. 1 year మాత్రం ఇక్కడ నుంచి ఒక 15-20% అప్సైడ్ పక్కా ఉంది. కాకపోతే ఏంటంటే షార్ట్ టర్మ్ లో మాత్రం బ్యాంకింగ్ సెక్టర్ కి, ఎస్పెషలీ ఈ వార్ కొంచెం ఇంకా కంటిన్యూ అయ్యి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇట్లా పెరిగితే మాత్రం బ్యాంకింగ్ సెక్టర్ పెయిన్ ఉంది. మీకు లాంగ్ టర్మ్ వ్యూ అయితేనే బ్యాంకింగ్ లో ఎంటర్ అవ్వండి కరెంట్లీ ఫర్ నెక్స్ట్ 10-15 రోజులు. అదర్వైజ్ మాత్రం కొంచెం దూరంగా ఉండండి. లాంగ్ టర్మ్ మాత్రం ఎస్బిఐ ఈజ్ వెరీ గుడ్. దెన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటే ఇవాళ 141 దగ్గర ఉంది. దీంట్లో మాత్రం వెన్ కంపేర్ టు ఎస్బిఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంచెం వీక్ కనబడతా ఉంది. దీన్ని పక్కన పెడితే బెటర్. సో ఎస్బిఐ ఈజ్ మచ్ బెటర్. ఇప్పుడు 2 బ్యాంకింగ్స్ లో మీకు ఆప్షన్ ఉంది అంటే మాత్రం గో విత్ ఎస్బిఐ. దెన్ ఎల్టిఎం వచ్చేసి, సో ఇది చూసుకుంటే ఇప్పుడు 4,200 దగ్గర ఉంది. దీనికి ఒక 15-20% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది దీనికి. సో ఇది ఎంటర్ కావచ్చండి, బట్ ఇప్పుడు మొమెంటం మొత్తం డల్ ఉందంటే ఏం లేదు పెద్దగా. సో ఇట్స్ ఓన్లీ ఫర్ ప్రాబ్లీ 3 to 6 months హోల్డింగ్ అయితే ఎంటర్ అవ్వచ్చండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. ఫార్మాలో మ్యాట్కో ఈ రెండు ఏజ్ ఫీచర్ బాగుంటుంది సార్. చెప్తాను సార్. సో
లారస్ అయితే ఇక్కడ నుంచి అయితే మాత్రం ఇట్స్ బిట్ ఓవర్ వాల్యూడ్ అండి. ఓన్లీ థింగ్ గోయింగ్ ఫర్ ఇట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫార్మా సెక్టర్ ఈ టైంలో ఇది క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఉన్నప్పుడు యాక్ట్స్ లైక్ ఏ డిఫెన్సివ్ సెక్టర్ కాబట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్ కొంచెం కనబడ్డ లారస్ ఈజ్ ఓవర్ వాల్యూడ్ అండి. ఇక్కడ నుంచి ఐ డోంట్ సీ దట్ మచ్ హ్యూజ్ అప్సైడ్ పొటెన్షియల్ ఫర్ లారస్. దెన్ కమింగ్ టు నాట్కో వచ్చేసి కరెంట్లీ 1193 దగ్గర ఉంది. ఇది కూడా 1 year మీరు ఉంచుకుంటే మాత్రం ఫ్రమ్ హియర్ 15 to 20% డౌన్ సైడే ఉంది. కాకపోతే షార్ట్ టర్మ్ లో మాత్రం ఈ వార్ సెటిల్ అయ్యేంత వరకు మాత్రం యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఎంటర్ చేసి తొందరగా ఎగ్జిట్ అవ్వండి, ఎక్కువ రోజులు ఉంచుకోవద్దు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. గోపాలకృష్ణరాజు గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. గోపాలకృష్ణరాజు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. సూర్యరోషిని ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? జిఎండిసి ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? షార్ట్ టర్మ్ కి రెండు చెప్పండి సార్. ఫస్ట్ చెప్పరా కొంచెం మళ్ళీ ఒకసారి. సూర్యరోషిని SURYA సూర్యరోషిని ROSHANI సూర్యరోషిని ఓకే. నెక్స్ట్ సెకండ్ NMDC అన్నారా? ఈ రెండు కొనుక్కోవచ్చా? తప్పకుండా చెప్తా సార్. సూర్యరోషిని అయితే ఇట్ ఈస్ ఫెయిర్లీ వాల్యూడ్. ఫ్రమ్ హియర్ మనం చూసుకున్నా కానీ ఇట్ ఈస్ అంటే కొంచెం ఎంటర్ గా తీసుకోండి, పెద్ద పొజిషన్ తీసుకోకండి. ఇప్పుడు మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ రావాలి, డిసెంబర్ క్వార్టర్స్ బానే ఉంది. సో మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ కన్నా ముందు కొంచెం పొజిషన్, స్మాల్ పొజిషన్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఒక 8 to 10% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది, చాలా ఎక్కువగా అయితే లేదు సూర్యరోషినికి. దెన్ ఎన్ఎండిసి కూడా అంతే సార్. ఇది అసలు కొంచెం దూరంగా ఉంటే మంచిది, కొంచెం ఓవర్ వాల్యూడ్ ఎట్ దిస్ టైం. సో ఎన్ఎండిసి అయితే అవాయిడ్ చేయండి సార్. ఈ రెండిట్లలో చూస్తే మాత్రం సూర్యరోషిని బెటర్ అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. సురేష్ గారు కాల్ చేశారు. సురేష్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం, బోత్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. అనిల్ కుమార్ గారు ఉన్నారు. చెప్పండి సార్. ఒక 3 స్టాక్ చెప్తాను సార్. 3 స్టాక్ లో ఏదో 2 తీసుకుందాం అనుకుంటాను. ఒకటి లేటెంట్ వ్యూ, సెకండ్ ఆఫ్ఘన్ ఇన్ఫ్రా, థర్డ్ జిందాల్సా. ఈ 3 లో ఎనీ 2 తీసుకుందాం అనుకుంటే 8 తీసుకోమంటారు? ఎంట్రీ వైజ్ చెప్పండి. లాస్ట్ మళ్ళీ రిపీట్ చేయరా? జిందాల్కో. లాస్ట్ జిందాల్సా, ఆఫ్ఘన్ ఇన్ఫ్రా, లేటెంట్ వ్యూ. ఎంట్రీ వైజ్ చెప్పండి సార్, ఫర్ లాంగ్ టర్మ్ కే. షూర్, తప్ప చెప్తా. సో ఫస్ట్ లేటెంట్ వ్యూ అన్నారు. సో లేటెంట్ వ్యూ అనలిటిక్స్ వచ్చేసి లాంగ్ టర్మ్ కి పక్కా ఇది స్ట్రాంగ్ బై జోన్ లో ఉందండి. సో దీన్ని యాడ్ చేయొచ్చు, లేటెంట్ వ్యూ కి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒక డిసెంబర్ లో ఆల్రెడీ 502 నుంచి ఇప్పుడు కరెంట్లీ ట్రేడింగ్ ఎట్ 300. 1 year హోల్డ్ చేస్తే మాత్రం 435% కూడా స్కోప్ ఉంది. దీన్ని ధైర్యంగా యాడ్ చేసుకోవచ్చు దీన్ని, ఇది లేటెంట్ వ్యూని మాత్రం. దెన్ ఆఫ్ఘాన్స్ చూసుకుంటే, ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే ఇది కరెంట్లీ 339 దగ్గర ఉంది. దీనికి కూడా ఇది కూడా ఒక స్ట్రాంగ్ బై జోన్ లో ఉంది. కాకపోతే ఏంటంటే దానికన్నా మాత్రం అంత పొటెన్షియల్ లేదు. ప్రాబ్లీ 15 to 20%, అరౌండ్ 405 నుంచి 410 రేంజ్ లో ఉండొచ్చు 1 year కి. కానీ లాంగ్ టర్మ్ కి మాత్రం యాడ్ చేసుకోవచ్చు అండి, ఇది కూడా బాగా ఉంది. దెన్ జిందాల్ సా అన్నారు. సో జిందాల్ సా కరెంట్లీ 236 దగ్గర ఉంది. దీనికి కూడా యాక్చువల్లీ మంచి పొటెన్షియల్ ఉంది. మీరు చెప్పిన 3 స్టాక్స్ కూడా అప్సైడ్ పొటెన్షియల్ 1 year కి బాగా ఉన్నాయి. 3 కూడా 20% అబో. దీనికి టార్గెట్ వచ్చేసి ఒక 310 నుంచి 320 వరకు టార్గెట్ ఉందండి దీనికి. దీనికి కూడా లాంగ్ టర్మ్ కి 3 స్టాక్స్ బాగున్నాయండి లాంగ్ టర్మ్ కి. కుమార్ గారు సార్, ఒక కాలర్ ఉన్నారండి, అనిత గారు. ముందుగా కాల్ తీసుకుందాం. అనిత గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. అనిల్ కుమార్ గారు ఉన్నారు. నా దగ్గర ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయండి. 8400 యావరేజ్ లో ఉన్నాయి. అయితే నేను ఏ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ చేయాలి, ఇన్ కేస్ ఆపర్చునిటీ వస్తే ఎంట్రీ ఎక్కడ చేయాలి అనడానికి కాల్ చేశానండి. అలాగే లారస్ ల్యాబ్స్ కూడా ఉన్నాయండి 1050 యావరేజ్ లో. దాన్ని ఎక్కడ ఎగ్జిట్ చేసుకోవచ్చు? M&M ఫైనాన్స్ తీసుకోవడానికి ఓకేనా అండి? M&M బెటరా, బంధన్ బ్యాంక్ బెటరా అండి? ఫస్ట్ OFSS అన్నారు కదా, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అవునండి. ఏ లెవెల్లో ఉన్నాయండి మీకు ఇక్కడ? 8400 యావరేజ్ లో ఉన్నాయండి. ఒక 50 షేర్లు ఉన్నాయండి. ఓకే అండి, 8000. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి OFSS అయితే కరెంట్లీ
కొంచెం ఓవర్ వాల్యూడ్ ఉన్నా బట్ 1 year ప్రైస్ టార్గెట్ మాత్రం ఫర్ షూర్ 10,700 వరకు ఉందండి. ఇఫ్ యూ హ్యావ్ దట్ అంటే పొటెన్షియల్ అంటే మీరు ఒక 1 year వరకు ఓపిక ఉంది, మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉంటే మాత్రం యూ కెన్ హోల్డ్ దెమ్. ఈవెన్ ఈ టైంలో కూడా కొనడానికి యాడ్ చేసుకోవడానికి కూడా వైఎఫ్ఎస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ అండి. దెన్ కమింగ్ టు మీరు M&M అడిగారు. సో M&M వచ్చేసి M&M ఫైనాన్స్ అడిగారా M&M అండి? M&M ఫైనాన్స్ అడిగారు సార్, అలాగే లారస్ ల్యాబ్స్ అడిగారు. ఓకే. సో M&M ఫైనాన్స్ వచ్చేసి ఫ్రెష్ కోసం అడిగారు. కరెంట్లీ 330 దగ్గర ఉందండి. ఇది మాత్రం ఏంటంటే కరెంట్లీ ఇక్కడ నుంచి ఓన్లీ 5 to 7% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. మీకు ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ మన ఈవెన్ చూసుకున్నా గానీ అంత గొప్పగా ఏం లేదు కాబట్టి ఇక్కడ నుంచి అప్సైడ్ పొటెన్షియల్ కొంచెం తక్కువగా ఉంది. ప్రాబ్లమ్ దీనికన్నా మీరు ఓఎఫ్ఎస్ఎస్ హోల్డ్ చేయడం బెటర్. దెన్ కమింగ్ టు లారస్, నేను ఇంతకుముందు చెప్పాను వేరే వాళ్ళకు కూడా. సో ఇక్కడ ఏంటంటే మీరు 1050 దగ్గర తీసుకున్నా అన్నారు. మై సజెషన్ ఏంటంటే ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కొంచెం ఎగ్జిట్ అయ్యి అట్లీస్ట్ 75% ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదండి. ఎందుకంటే పోస్ట్ వార్ లో మాత్రం దీని అంత ఐ డోంట్ సీ అప్సైడ్ పొటెన్షియల్. ఒకసారి వార్ ఆగితే ఇంతవరకే మాత్రం ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత అంత పెద్దగా గొప్పగా లేదు కాబట్టి ఇప్పుడే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మంచిది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. అంజలి గారు కాల్ చేశారు. అంజలి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా దగ్గర CG పవర్ ఉన్నాయండి. 680 యావరేజ్ లో 200 షేర్స్ ఉన్నాయండి. అది ఎక్కడ ఎగ్జిట్ చేసుకోవాలి? అలాగే వరుణ్ బెవరేజెస్ ఫ్రెష్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవచ్చండి? అలాగే HEG కూడా ఉన్నాయండి 540, అది కూడా ఎంత వరకు హోల్డ్ చేసుకోవచ్చు? ఓకే ఓకే షూర్, తప్పకుండా. మీరు CG పవర్ 680 అన్నారు, ఇప్పుడు కరెంట్లీ 853 దగ్గర ఉంది. ఇక్కడ ఇది మాత్రం ఏంటంటే మోర్ ఆర్ లెస్ ఫెయిర్ వాల్యూకి వచ్చింది. కాకపోతే ఏంటంటే డిసెంబర్ క్వార్టర్ తర్వాత మార్చ్ లో మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఈవెన్ అన్ని కూడా వెదర్ రైట్ ఫ్రమ్ రెవెన్యూస్ నుంచి PBT అన్ని బాగా ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు CG పవర్ హోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ప్రాబబ్లీ ఒక 60% అట్లా ప్రాఫిట్ బుక్ చేసుకొని రెస్ట్ ఆఫ్ ఇట్ హోల్డ్ యాజ్ ప్రాబ్లీ ఒక 1 month 1.5 month హోల్డ్ చేయండి CG పవర్ కేసులో. దెన్ మీరు వరుణ్ బెవరేజెస్ అడిగారు, ఫ్రెష్ ఎంట్రీ. సో వరుణ్ బెవరేజ్ కరెంట్లీ 499 దగ్గర ఉంది. సో ఇప్పటికైతే ఇది అండర్ వాల్యూడ్ అండి. ఇప్పుడు స్మాల్ మూమెంటం వచ్చింది ఒక 1 month నుంచి తీసుకుంటే. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ 375 నుంచి ఇప్పుడు 500 వరకు వచ్చింది. దిస్ మూమెంటం షుడ్ రన్ ఫర్ సమ్ మోర్ టైం. ఇప్పుడు ఎంటర్ కావచ్చు. ఇక్కడ నుంచి 1 year ప్రైస్ మాత్రం 585 నుంచి 600 స్కోప్ ఉందండి ఇక్కడ నుంచి. సో మీది ఒక 6 months to 1 year హోల్డింగ్ పీరియడ్ ఉంటే మాత్రం వరుణ్ బెవరేజెస్ ఇప్పుడు కూడా ఎంటర్ అయ్యే అవకాశం బాగానే ఉందండి. నేను లాస్ట్ మీరు అడిగారు HCG అడిగారు. సో ఈ హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజ్ HCG ఏదైతే ఉందో మీరు 540 దగ్గర ఎంటర్ అయ్యారు. దీనికి ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఉందండి. దో ఇవాళ కొంచెం 0.85% డౌన్ అయినా కానీ ఇక్కడ నుంచి 750 770 వరకు టార్గెట్ ఒక 1 year లో స్కోప్ ఉంది. దీన్ని హోల్డ్ చేయండి. దీన్ని ఇప్పుడేం ఎగ్జిట్ అవ్వద్దండి, దీన్ని ఉంచుకోండి. కావాలంటే కొంచెం యాడ్ కూడా చేసుకోవచ్చు అండి HCG. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. రాజు గారు కాల్ చేశారు. రాజు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ టారిల్ కుప్పటి లాభాల్లో ఉన్నాను, హోల్డ్ చేయొచ్చా లేదంటే ప్రాఫిట్ బుక్ చేయాలా? మనోరమ గ్రో ప్రెస్ బై చేయొచ్చా? ఓకే, మనోరమ గ్రో ప్రెస్ బై. ఓకే, సో మీరు EAD ప్యారీ అన్నారు కదా ఫస్ట్. ఓకే, EAD ప్యారీ వచ్చేసి కరెంట్లీ 817 దగ్గర ఉంది. అండ్ టార్గెట్ కూడా ప్రైస్ టార్గెట్ కూడా బాగానే ఉందండి. ఇక్కడ నుంచి 1300 యాక్చువల్లీ మంచి అప్సైడ్ పొటెన్షియల్ ఉంది ఇక్కడ నుంచి. సో ఇది యూ కెన్ కీప్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైం. కాకపోతే ఏంటంటే ఒక్కటే వర్రీ ఏంటంటే మీరు ఈ క్వార్టర్ మన మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాక Q4 వచ్చాక మాత్రం చూసుకుని ఫర్దర్, ఎందుకంటే డిసెంబర్ క్వార్టర్ కొంచెం డౌన్ సైడ్ ఉండింది, రెవెన్యూ తగ్గిపోయింది. సో హోప్ఫుల్లీ బాగుంటే మాత్రం కీప్ హోల్డింగ్, అదర్వైజ్ ప్రాఫిట్ బుక్ చేయండి. నెక్స్ట్ 15 days లో రిజల్ట్స్ వస్తాయి. దెన్ మనోరమ అడిగారు.
సో మనోరమ ఇండస్ట్రీస్ వచ్చేసి కరెంట్లీ 1400 దగ్గర ఉంది. ఇది మీరు ఫ్రెష్ బై తెలీదు, బట్ ఏంటంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మాత్రం ఇట్ కేమ్ డౌన్ 1600 నుంచి 1400కి వచ్చింది. సో బట్ ఇట్ ఈస్ ఎట్ ఓన్లీ రీజన్ ఏంటంటే ఫ్లాట్ గా రెవెన్యూస్ ఉన్నాయి, ప్రాఫిట్స్ కూడా మోర్ ఆర్ లెస్ ఫ్లాట్ గా ఉన్నాయి కాబట్టి దిస్ కన్సర్న్ వాజ్ దేర్. బట్ మీరు కొత్త ఫ్రెష్ ఎంట్రీ అయితే మాత్రం ఇప్పుడు తీసుకోవచ్చండి. ఇక్కడ నుంచి మనకి ఈజీగా 24 నుంచి 26% అప్సైడ్ పొటెన్షియల్ అరౌండ్ 1800 వరకు టార్గెట్ ఉందండి, ఉంచుకోవచ్చు. ఆర్ ఎగ్జిట్ ఎంట్రీ కూడా అవ్వచ్చండి, కొత్త ఎంట్రీ కూడా అవ్వచ్చు మనోరమ. రైట్ సార్. అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, జియో ఫైనాన్స్, పవర్ గ్రిడ్, అపోలో టైర్స్ 3 years కోసం తీసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్. ఓకే, జియో ఫైనాన్స్ ఫస్ట్ చెప్తాను. సో 3 years కోసం జియో ఫైనాన్స్ మాత్రం కంపల్సరీ తీసుకోవచ్చు అండి, యాడ్ చేసుకోవచ్చు. కరెంట్లీ 237 దగ్గర ఉంది. ఈవెన్ 1 year కూడా ఇక్కడ నుంచి చూసుకున్న 27 to 28% అరౌండ్ 300 వరకు టార్గెట్ ఉంది అకార్డింగ్ టు మీ. అండ్ దిస్ క్యాన్ బి యాడెడ్, ఇట్స్ స్ట్రాంగ్ బై ఎవరైనా సార్. కొంచెం ఫెయిర్లీ తో మార్చ్ క్వార్టర్ నంబర్స్ యాక్చువల్లీ డిసెంబర్ కన్నా తక్కువ వచ్చాయి అన్ని కూడా, వెదర్ రెవెన్యూస్ కానీ ప్రాఫిట్ కానీ అన్ని కొంచెం తక్కువ ఉన్నా, బట్ లాంగ్ టర్మ్ మాత్రం యూ కెన్ యాడ్ దిస్ ఎట్ గుడ్ లెవెల్ నౌ. దెన్ ఇంకొకటి మీరు పవర్ గ్రిడ్ అడిగారు సార్, పవర్ గ్రిడ్ అలాగే అపోలో టైర్స్. సో పవర్ గ్రిడ్ కరెంట్లీ 308 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. దీనికి మాత్రం అప్ సైడ్ కొంచెం తక్కువగా ఉందండి, ఓన్లీ 5 to 7% ఉంది. ఇట్స్ నియర్లీ ఒక లాస్ట్ 6 months 8 months తర్వాత ఈ లెవెల్కి వచ్చింది, 300 దాటింది. సో ఐ వుడ్ లాంగ్ టర్మ్ కోసం అయినా సరే ఐ వుడ్ అవాయిడ్ దిస్ వన్ ఇదండి. దెన్ అపోలో టైర్స్ అని. సో అపోలో టైర్స్ వచ్చేసి ఇది అప్ సైడ్ పొటెన్షియల్ ఉందండి, దీన్ని మాత్రం 3 years కోసం యాడ్ చేసుకోవచ్చు అండి దీన్ని. ఎందుకంటే వాట్ ఎవర్ ద మోడీ గారు చెప్పినట్టు నేను ఐసీఈ వెహికల్స్ నుంచి ఈవీకి వెళ్ళినా సరే టైర్స్ మాత్రం ఏమి ఇబ్బంది కాదు కాబట్టి ఈ సెక్టర్ కి ఎంత పెద్ద ప్రాబ్లం లేదండి. టైర్ సెక్టర్ కి వాట్ ఎవర్ ద ఏమంటారు ఇంజిన్ ఎలాంటిదైనా సరే టైర్స్ మాత్రం కంపల్సరీ కాబట్టి దీన్ని ధైర్యంగా ఎంటర్ కావచ్చు ఈ సెక్టర్ లో. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, అపర్ణ గారు కాల్ చేశారు. అపర్ణ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నా దగ్గర చెప్పండి. వింటా ల్యాబ్స్ వోల్టాంప్ ఫ్రెష్ గా ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నాను. అయితే ఏ ప్రైస్ దగ్గర తీసుకోవచ్చండి? అంటే వోల్టాంప్ చాలా ఫాల్ అయింది Q4 రిజల్ట్స్ తర్వాత, సో నేను లాంగ్ టర్మ్ కే హోల్డ్ చేస్తానండి. వింటా అర్థమైందండి, సెకండ్ ఏదన్నారు? వోల్టాంప్ అండి, వోల్టాంప్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, స్పెల్లింగ్ ఒకసారి చెప్తారా? వోల్టాంప్, VOLTAMP. ఓకే, వోల్టాంప్ ట్రాన్స్ఫార్మర్. ఓకే. సో ఫస్ట్ విమ్టా ల్యాబ్స్ చెప్తాను. విమ్టా ల్యాబ్స్ ఫ్రెష్ ఎంట్రీ అడిగారు. కరెంట్లీ 480 దగ్గర ఉంది, 482 దగ్గర ఉంది. ఇది ఇప్పుడు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు అండి. మనం చూసాము ఇట్ ఈస్ సెప్టెంబర్ లో 877 దగ్గర నుంచి ఇప్పుడు 500 కి బిలోకి వచ్చేసింది. మార్చ్ క్వార్టర్ జస్ట్ అంటే సీక్వెన్షియల్ గా కొంచెం పెరిగింది, బట్ హ్యూజ్ తేడా లేదు. బట్ ఇక్కడ నుంచి మాత్రం దెర్ ఇస్ ఎ స్కోప్, యూ కెన్ యాడ్ ఫర్ ఎ లాంగర్ టర్మ్ కోసం మాత్రం ఇది కరెక్ట్ లెవెల్స్, మంచి లెవెల్స్. ఇది 500 కన్నా తక్కువగా ఉంది విమ్టా. దెన్ వోల్టాంప్ అడిగారు. సో వోల్టాంప్ కరెంట్లీ 9364 దగ్గర ఉంది. దీని టార్గెట్ మాత్రం ఇక్కడ నుంచి ఒక 8 to 9%, అంటే ప్రాబ్లీ 10,250 నుంచి 260 ఆ రేంజ్ లో ఉందండి. మూమెంటం అయితే ఇప్పుడు కరెంట్లీ ఉంది. నిన్న ఒక్కరోజే సంథింగ్ లైక్ 12,520 నుంచి ఇప్పుడు 9,400కి వచ్చింది లాస్ట్ ఫ్యూ డేస్ లో. సో ఇది ఈ లెవెల్లో మాత్రం కొనొచ్చు, యాడ్ చేసుకోవచ్చు, బట్ ఫర్ లాంగర్ పీరియడ్ అండి, నాట్ వెరీ షార్ట్. ప్రాబ్లీ అట్లీస్ట్ 6 months ప్లస్ కోసం అయితే యాడ్ చేసుకో. రైట్. థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.